హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రామాయణంలో మనం ఎక్స్పెక్ట్ చేయని ఒక క్యారెక్టర్ మనకి జీవిత సత్యాలు మూడింటిని చెప్పిందండి. అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో ఎండింగ్లో మీకు తెలిసిపోతుందండి. ఎంత ఇంపార్టెంటో కూడా అవి తెలిసిపోతాయండి. ముందుగా ఒక కథ చెప్తానండి. ఒక ఉద్యోగి ఉదయాన్నే నిద్ర లేచి దర్జాగా తన కారులో ఆఫీస్కి బయలుదేరాడంట. రోడ్డు మధ్యలో సడన్గా ఒక బైక్ కుర్రాడు అడ్డొచ్చాడంట. గట్టిగా బ్రేక్ వేశాడంట. కారుకి చిన్న గీత కూడా పడలేదు, ఎవరికి చిన్న దెబ్బ కూడా తగలలేదు. కానీ ఈ ఉద్యోగికి తెగ కోపం వచ్చేసిందంట. అద్దం దించాడంట. బైక్ కుర్రోడిని చెడామెడా తిట్టేశాడంట. అయినా కోపం తీరలేదంట. కారు దిగేసి బైక్ కుర్రాడి మీదకి ఆవేశంగా వెళ్ళాడంట. లాగి ఒక్క దెబ్బ కొట్టాడంట. ఇప్పుడు బైక్ కుర్రాడికి కూడా విపరీతమైన కోపం వచ్చిందంట. అతడు లేచి ఒక్క నెట్టాడంట ఆ ఉద్యోగి గాల్లోకి ఎగిరాడంట. ఈ కథ చివరిలో ఏం జరిగిందో కొద్దిసేపు మాట్లాడుకుందామండి. అంతకంటే ముందు ఒక క్వశ్చన్ అండి మీ అందరికీ. మీ మనస్సాక్షితో నిజాయితీగా సమాధానం చెప్పండి. మీరు కూడా ప్రతి చిన్న విషయానికి ఆవేశపడుతున్నారా? మీ కోపం మీ కంట్రోల్లో ఉండట్లేదా? కానీ అదే సమయంలో మీ జీవితానికి బాగా ఉపయోగపడే ముఖ్యమైన విషయాల్ని మాత్రం ఈజీగా వాయిదా వేస్తున్నారా? ఒకసారి ప్రాక్టికల్గా సీరియస్గా ఆలోచించండి. మనం ఉదయాన్నే 6 గంటలకి నిద్ర లేవము, ఒక అరగంట గ్రౌండ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయము. మన బాడీ ఫిట్నెస్ ఎలా ఉంటుందంటే షూ లేచి కట్టుకోవడానికి ఉంగినా నడుము పట్టేస్తుంది, 2 ఫ్లోర్లు మెట్లు ఎక్కినా ఆయాసం వచ్చేస్తుంది, శరీరం మాత్రం డొల్లగా మారిపోయి ఉంటుంది. కానీ ఇదే టైంలో మనం రోడ్లో వెళ్తున్నప్పుడు రోడ్డుకి ఎవరైనా అడ్డం వస్తే మాత్రము మనలో ఉన్నటువంటి ఒక అపరిచితుడు బయటకు వస్తాడు. ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. ఆ ఎనర్జీ కోసం కూడా మాట్లాడుకుందామండి. మనకి ఆరోగ్యాన్ని ఇచ్చి మన ప్రాణాన్ని నిలబెట్టేవి కొన్నిటిని ఈజీగా వాయిదా వేసే మన బ్రెయిన్ మన ప్రాణం తీసేటంత ఉన్నటువంటి కోపానికి మాత్రం వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో రియాక్ట్ అయిపోతుంది. ఇది కేవలం ఆవేశం అనుకుంటే పొరపాటే అండి. దీని వెనుక ఒక భయంకరమైనటువంటి డార్క్ సైకాలజీ ఉందంట. ఈ మానసిక రోగం కోసం డాక్టర్లు ఇప్పుడు చెప్తున్నారు. కానీ కొన్ని వేల ఏళ్ల క్రితం 3 లోకాల్ని శాసించినటువంటి ఒక సార్వభౌముడు మహారాక్షసుడు తన జీవితపు ఆఖరపు అంచుల్లో చావు ఆఖరి నిమిషంలో ఉన్నప్పుడు మనకి వివరంగా చెప్పాడండి. అతని పేరే దశకంఠ రావణుడు. రావణ యుద్ధం ముగిసింది. ఎటు చూసినా శవాలు గుట్టలేదు. రక్తం ఒడుతున్నటువంటి రావణాసురుడు నేలపై పడి ఉన్నాడు. ఇప్పుడు రాముడు లక్ష్మణుని పిలిచి, అసలు ఈ మాట చెప్తుంటేనే ఎలా అనిపిస్తుంది తెలుసండి నాకు. లక్ష్మణ, ఒక మహాపండితుడు నేల కొరిగిపోతున్నాడు. అతని జ్ఞానం అతనితో పాటే మట్టిలో కలిసిపోకూడదు. వెళ్ళి అతనికి నమస్కరించి అతని పాదాల దగ్గర కూర్చొని జీవిత పాఠాలను నేర్చుకో అని పంపించాడంట. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ రామ. నిజంగా జై శ్రీరామ్ అండి. రాముడి క్యారెక్టర్ కోసం చెప్పాలంటే ఇప్పటి వరకు భూమి మీద పుట్టినటువంటి అందరి జీవిత కాలం కూడా సరిపోదు. అట్ ద సేమ్ టైం ద క్రిస్టల్ క్లియర్ పారినటువంటి నీళ్ళలో ఒక బురద చేయి పెట్టాలంటే ఎలా ఉంటుందో అంత భయంగా కూడా ఉంటుందండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రామాస్ ప్యూరిటీ. సరే అండి, ఇప్పుడు ఎవరో చెప్తే లక్ష్మణుడు దగ్గరికి వెళ్ళేవాడు కాదేమో. చెప్పింది అన్న కాబట్టి వెళ్ళి నమస్కరించి కూర్చున్నాడంట. రావణాసురుడు కన్ను తెరిచి మన రాబోయే తరాల కోసం, అంటే మన కోసం అండి, ఒక 3 అద్భుతమైనటువంటి జీవిత సత్యాలు చెప్పాడంట. రావణుడు చెప్పినటువంటి మొదటి జీవిత సత్యం ఏంటో చెప్పి తెలుసా? వాయిదా వేసే పద్ధతి. రావణుడు అన్నాడు, లక్ష్మణ, నేను జీవితంలో చేసినటువంటి అతి పెద్ద తప్పేంటో తెలుసా? నాకు బలాన్ని కీర్తిని ఇచ్చే మంచి పనులన్నింటినీ కూడా వాయిదా వేస్తూ వచ్చాను. నాకు బలహీనతను రెచ్చగొట్టే పనులను వెంటనే ఏ మాత్రం చేయకుండా నేను చేసేసాను, ఆలోచించకుండా. నాకు స్వర్గానికి నిచ్చెన వేయాలని ఉండేది. ఆ పని చేస్తే క్రియేషన్లో నాకు దేవుడిగా పూజించేవాళ్ళు. నా బలం కీర్తి పెరిగేది. కానీ నాకన్నా బలవంతుడు ఎవడున్నాడు? ఎప్పుడైనా చేయగలనులే, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దామని బద్దకించి వాయిదా వేస్తూ వచ్చాను. కానీ నా చెల్లెలు శూర్పణఖ ముక్కు చెవులు కోయించుకొని వచ్చినప్పుడు ఏం జరిగిందో నీకు తెలుసా? తను ముక్కు చెవులు కోసారని తెలిస్తే నేను అంత దూరం వెళ్ళి రాముడితో యుద్ధం చేస్తానో చేయనో ఒక అనుమానం తనకి. అందుకే తను చాలా తెలివిగా నాలో ఉన్నటువంటి బలహీనత, అంటే స్త్రీ వ్యామోహాన్ని టార్గెట్ చేసింది. అన్నా,
అక్కడ అడవిలో సీత అని అపురూప సౌందర్యవతి ఉంది. అలాంటి అందగత్తి ఉంటే నీతో ఉండాలి, నీ అంతఃపురంలో ఉండాలి. కానీ ఎక్కడో అడవుల్లో తిరిగే రాముడి పక్కన ఉండడమే ఏమిటి అని నా బలహీనతను రెచ్చగొట్టింది. ఆ మాట వినగానే నాలోని ఈగో కామం నిద్రలేచాయి. ఎలాగైనా తనను సొంతం చేసుకోవాలనే నా బలహీనతతో నా కళ్ళు మూసుకుపోయాయి. వెంటనే ఒక్క క్షణం కూడా వాయిదా వేయకుండా వెళ్ళి మోసం చేసి సీతమ్మను అపహరించి తీసుకొచ్చాను. ఆ ఒక్క క్షణం ఆవేశం స్వర్గానికి నిచ్చెన వేయాలన్న నా లక్ష్యాన్ని మర్చిపోయేలా చేసింది. నా పతనానికి పునాది వేసింది. ఇది మన సైకాలజీకి ఎంత కరెక్ట్గా సరిపోతుందో చూసారండి. ఎవరైనా మనల్ని ఏదైనా మంచి పని చేద్దాం, గుడికి వెళ్దాం, గ్రౌండ్కి వెళ్ళి రన్నింగ్ చేద్దాం అంటే మన బ్రెయిన్ 100 రకాలుగా షాకులు చెప్తుంది. రేపు చేద్దాం వాయిదా వేస్తుంది. అదే ఈవినింగ్ పార్టీ ఉంది, అన్నీ ఉన్నాయి అంటే మాత్రం అన్ని పనులు పక్కన పెట్టి పరిగెత్తుకుని వెళ్ళిపోతాం. మనిషి ఎప్పుడూ కూడా తన బలాన్ని పెంచే పనుల్ని వాయిదా వేయకూడదు, బలహీనత వైపు పరిగెత్తకూడదు. ఇప్పుడు ఈ రోడ్డు మీద జరిగే ఉద్యోగి విషయంలో కూడా తన స్వర్గానికి నిచ్చెన ఏంటండి? తన ఆరోగ్యం, తన కెరియర్, తన ఫ్యామిలీ. కానీ ఒక్కసారి బైక్ వాడు రోడ్డు మీద అడ్డంగా రాగానే తన ఈగో హట్ అయింది, బలహీనత ట్రిగ్గర్ అయింది. ఒక్క క్షణం కూడా ఏ మాత్రం ఆలోచించకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కోపంతో ఆవేశంతో పరిగెత్తాడు. రోడ్డు మీద అందరి ముందు గాల్లోకి ఎగిరింది. ఇప్పుడు రావణుడు చెప్తున్నటువంటి రెండో సత్యం అదే అండి, శత్రువును తక్కువగా అంచనా వేయొద్దు. ఇప్పుడు ఈ ఉద్యోగి బయట వాడిని కొట్టేవాడిని ఏం ఆలోచించుండడు, నేను పెద్ద ఉద్యోగిని, ఆఫ్టర్ ఆల్ వాడు బండి మీద వస్తున్నాడు, వీడు నన్నేం చేస్తాడులే అని గర్వంతో ఉండుంటాడు. ఎదుటి వాళ్ళని తక్కువ అంచనా వేయడం రావణుడు ఇప్పుడు చెప్తున్నాడండి, లక్ష్మణ, నన్ను నేను సర్వశక్తివంతుడిని అనుకున్నాను. బ్రహ్మదేవుడిని వరం అడిగినప్పుడు కూడా గంధర్వులు, దేవతలు, రాక్షసులు అందరి నుంచి కూడా మరణం రాకూడదని కోరుకున్నా కానీ అడవిలో తిరిగే వానరుల్ని, సామాన్య మానవుల్ని వదిలిపెట్టేశాను. వాళ్ళు నన్నేం చేస్తారులే అని ఒక చులకనతో వదిలేశాను. కానీ ఇప్పుడు ఆ వానరులే, ఆ సామాన్య ప్రజలే నా లంకా నగరాన్ని బూడిద చేసి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ ఉద్యోగి సైకాలజీ కూడా అంతే. బైక్ మీద ఉన్నవాడు నన్నేం చేస్తాడులే అని కొట్టాడు, అతడు తిరిగి నెట్టాడు, తన గాలిలో దిగాడు. డైరెక్ట్గా డివైడర్ను తాగింది, తన స్పాట్లో చచ్చిపోయాడు. నెవర్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్స్. వాడు బైక్ మీదే ఉండొచ్చు, కానీ వాడి కండబలం ముందు ఇతని ఏసీ కారు నిలబడలేకపోయింది. శత్రువుల్ని తక్కువగా అంచనా వేయడం అంటే మన పోయి మనం తగ్గుకోవడం. ఇప్పుడు రావణుడు చెప్తున్నటువంటి మూడో సూక్తిని చెప్తాం. దీని పేరు ద ఇల్యూషన్ ఆఫ్ ట్రస్ట్, రహస్యాల గోప్యత. సీక్రెట్ లాగే ఉంచాలి. ఇప్పుడు మనం ఉద్యోగి కోసం చనిపోలేదు అనుకుందాం, వాడి గాల్లోకి ఎగరలేదు, అతని బైక్ వాడు కొట్టలేదు అనుకుందాం, ఇతనే బైక్ వాడిని కొట్టాడు, బైక్ వాడి తిరిగి ఏమీ అనలేదు, ఇతను ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయాడు అనుకున్నాం. అదే ఆవేశంలో ఉన్నాడు, అదే ఆ గొడవ తాలూకా ఆ కోపం అలానే ఉంది, అదే ఎనర్జీలో ఉన్నాడు. ఇప్పుడు ఆఫీసులో తన ప్రాణ స్నేహితుడు, వర్క్ బేస్డ్ కొలీగ్ కనిపించాడు. అతనికి ఆ బైక్ ఇన్సిడెంట్ రోడ్డు మీద గురించి చెప్తూ నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను, వాడు నన్నేం చేస్తాడు, నేను ఒక దెబ్బతో విడిచిపెట్టాను, కానీ అసలు నాకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉంది వాడంతా. అంతెందుకు 10 ఏళ్ల క్రితం నాకు అసలు వర్క్ ఎక్స్పీరియన్సే లేదు, ఈ ఆఫీస్లో నేను ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాయిన్ అయ్యాను, 10 సంవత్సరాలుగా మేనేజ్ చేస్తున్నాను, పైగా 3 times బెస్ట్ ఎంప్లాయీ అవార్డు కూడా వచ్చింది నాకు, నన్ను ఎవడు ఏమీ చేయలేడు అని తన జీవితాన్ని నాశనం చేయగల అల్టిమేట్ సీక్రెట్ని తన ప్రాణ స్నేహితుడు అనుకునేవాడికి చెప్పాడు. కట్ చేస్తే తర్వాత ఒకరోజు ప్రమోషన్ టైం వచ్చింది. వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్. ఇప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ అని నమ్మిన వాడు మెల్లగా వెళ్ళి ఈ ఉద్యోగి పెట్టినటువంటి ఫేక్ ఎక్స్పీరియన్స్ కోసం బాస్ కోసం చెప్పాను. అతనికి ప్రమోషన్ రాకపోగా ఉన్న ఉద్యోగం ఊడిపోయింది, పోలీస్ కంప్లైంట్ ఇస్తామని బెదిరించారంట. లైఫ్ స్పాయిల్ అయిపోయింది. తన ప్రాణానికి ప్రాణంగా నమ్మినటువంటి తన ఫ్రెండే తన పాలిట ఎముడయ్యాడు. అప్పట్లో రావణుడు ఎదుర్కొన్నది కూడా సరిగ్గా ఇలాంటి సిచ్యువేషన్. రావణుడు చెప్తున్నాడు లక్ష్మణుడికి, లక్ష్మణ, ప్రతి మనిషి జీవితంలో ఒక బలహీనత, ఒక రహస్యం ఉంటాయి. నా ప్రాణం ఎక్కడుందో తెలుసా? నా నాభిలో, నా బొడ్డులో ఉన్నటువంటి అమృతంలో ఉంది. అది ఆవిరైపోతే నేను చనిపోతానన్న రహస్యం
ఈ సీక్రెట్ని నేను ఒక్కరికి చెప్పాను, గుడ్డిగా నమ్మి వాడెవడో కాదు, నా సొంత తమ్ముడైనటువంటి విభీషణుడు. ఆ సీక్రెట్ రాముడికి చెప్పి నా చావుకు కారణమైన వాడు బయటవాడు ఎవడు కాదు, నా సొంత రక్తమే. ఈ రహస్యం ఎవరికైతే చెప్తావో ఆ ఆ ఆ రహస్యం చెప్పిన వాళ్ళకి చేతిలోకి నీ ప్రాణం వెళ్ళిపోతుంది అని నాకు తెలుసు అని అంటాను. అందుకే మన బలహీనతను, సీక్రెట్స్ని ఎదుటి వాళ్ళకి చెప్పకూడదండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, కీప్ యువర్ సర్కిల్ టైట్ అండ్ యువర్ సీక్రెట్స్ టైట్. ఎందుకంటే రేపు కనుక అవతల వాళ్ళు, మీరు చెప్పిన వాళ్ళు శత్రువులు అయితే మన గుట్టు మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మన కథలో ఉన్నటువంటి ఉద్యోగి మన అందరిలో ఉంటాడు. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదైనా కుక్క మొరిగింది అనుకోండి, మనం పక్కకు తప్పుకొని వెళ్ళిపోతాం కదా, అంతేగాని దాని ముందు కూర్చొని మనం కూడా మొరగం కదా. మన లైఫ్లో కూడా అంతే అండి. రోడ్డు మీద ఎవడో ఓవర్టేక్ చేశాడనో, ఆఫీస్లో ఎవడో కామెంట్ చేశాడని మనం ఆవేశపడిపోతే మనం కట్టాలనుకున్నటువంటి స్వర్గానికి మించిన మన ఆవేశం మంటల్లో కాలిపోతుంది. ఆవేశం అనేది మన పతనానికి మనం రాసుకున్నటువంటి ఒక ఇన్విటేషన్ కార్డ్. రావణాసురుడు చెప్తున్నటువంటి 3 జీవిత సత్యాలు ఏంటి అంటే, మీ ఆరోగ్యం కోసం, మీ ఫ్యామిలీ కోసం చేయవలసినటువంటి మంచి పనులు వాయిదా వేయకండి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ని, మీ కారుని చూసుకొని ఎదుటి వాళ్ళని తక్కువ అంచనా వేయకండి. మీ బలాన్ని, బలహీనతని ఎవరితోని, ఆఖరికి మీ నీడతో కూడా షేర్ చేసుకోకండి. సో మీ బ్రెయిన్ ఎప్పుడైనా అనవసర విషయాలు ట్రిగ్గర్ అవుతూ ఉంటే ఈ రావణాసుడి కథని గుర్తు తెచ్చుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. జై శ్రీరామ్.